జనసేనలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే సపోర్ట్ చేస్తారో అట్లాంటి నాయకుల్ని సిఫార్సు చేయడం, ఎవరైతే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేయకపోవడం, టీడీపీలో కూడా కొంతమంది జనసేనతో జనసేనతో పోలరైజ్ అవుతారనుకుంటే గెలిచిన తర్వాత పోలరైజ్ అవుతారనే ఉద్దేశంతో గంటా శ్రీనివాస్ గారు ఇట్లాంటి టాప్ నాయకుల్ని టార్గెట్ చేయడం చాలా జిల్లాల్లో మెయిన్ గా టాప్ కమ్మ అనేది ఇది వచ్చేది గుంటూరు జిల్లా నాకు తెలుసు. ఇట్లాంటి జిల్లాలో కనీసం జనసేనకు కానీ కాపులకు కానీ ఎక్కడ ఒక సీటు కూడా కేటాయించకపోవడం ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న గేమ్ కాదంటారా? ఇవన్నీ రేపు ఎన్నికల్లో దీని యొక్క ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన చర్యకి తప్పనిసరిగా పూర్తిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గెలిపించబోతున్నారు అనే వాస్తవాన్ని వీళ్ళు తెలుసుకుంటే మళ్ళీ ఏదైనా మార్చుకునే అవకాశం ఉంటుందేమో అని చెప్పి అనుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు టైం పరిమితంగా ఉందండి, కంక్లూడ్ చేద్దాం. సాయి గారు, ఇప్పుడు రామకుమార్ గారు చెప్పింది నాకు ఆశ్చర్యం ఏంటంటే, మొట్టమొదటిగా బీజేపీకి 6 ఇచ్చినట్టు నేనేం బాధపడలా. విషయానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి 6 లోక్సభ 10 ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు ఎక్కువ బాధపడింది వైసీపీ. వాళ్ళ ఛానల్ కానీ చూడండి, సాక్షి చాలా బాధపడేది. ఎందుకంటే కనీసం 10-15 ఎంపీలు 20-30 ఎంపీలు తీసుకొని కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారు ప్రపంచానికి తెలుసు. కాబట్టి మీకు ఎక్కువ సీట్లు రావాలని మీ ప్రత్యర్థులు కోరుకుంటున్నారు మీకన్నా. కాబట్టి నన్ను మీ ప్రత్యర్థి లిస్టులు వేయారు కాబట్టి నేను కూడా మీకు ఎక్కువ రావాలని కోరుకుంటున్నా. మీకు తక్కువ వచ్చిందని ఎక్కువ ఇచ్చారని నేను బాధపడట్ల. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను 40 మంది జనసేనకు కలవడం తక్కువ అనట్లేదు. నలుగురితో కూడా మాట్లాడచ్చు, ఒక్కరితో కూడా మాట్లాడచ్చు. సమస్య ఉంది అంటున్నాను. ఈరోజు 40 మందితో ప్రైవేట్ కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సమన్వయ లోపం కూడా కాదు. పంజాయిట్ల తెలుగుదేశం వాళ్ళు మా బలమైన సీట్ని తీసుకొచ్చి జనసేనకి ఇస్తే నేను నష్టం కాదంటే సమస్య ఉందని చెప్పాను అంటున్నాను. డిబేట్ ఏంటి రామ్కుమార్ గారు, డిబేట్ ఏంటి? సమస్యలు ఉన్నాయా లేవా? ఉన్నాయని నేను చెప్పాను. దాంట్లో ఎందుకంటే ఉన్నాయి సమస్య అని చెప్తున్నాను. సమస్య పరిష్కరించుకుంటారు లేదా మీరు తెలుసుకోవాల్సిన విషయం. సమస్య ఉంది, నలుగురితో మాట్లాడచ్చు, ఒక్కరితో కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు జగన్ గారు మీకు బయట కనిపించే జగన్ కాదు. రోజు ఒకరిని 2-3 పిలుచుకుని అందరితో మాట్లాడుతున్నాడు. రాత్రి పూట సాయంత్రం పూట అది కనపట్ల ప్రపంచానికి. కాబట్టి నాయకులైన తర్వాత ఎలక్షన్స్ వస్తే అందరూ మాట్లాడతారు. కాబట్టి అదేం పెద్ద విషయం కాదు, మాట్లాడతారు. కాబట్టి నేను శర్మిలా గారు వివేకానంద రెడ్డి కేసు కూడా సంబంధించి కూడా నేను అనుకుంటున్నది ఈ రోజు సాయి గారు 3వ ప్లేస్ తెలుగుదేశం కాదు. ఎందుకంటే పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఎట్లా జరిగింది? ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటే లాభపడతారు వీళ్ళు అనుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్త ఏమంటారంటే ఏమన్నా శర్మిలా గెలుస్తుంది, వీళ్ళందరూ పోయి శర్మిలాకి ఎవట్లేస్తారు. అతను వివేకానంద రెడ్డి కేసు 3వ ప్లేస్కి వెళ్ళిందో తెలుగుదేశం పార్టీ. ఇలా తెలుగుదేశంలో ఏం చేస్తారంటే శర్మిలాకి వేస్తే కొంత ఓట్లు సరే గెలిచిపోతుందేమో అని తెలుగుదేశం ఓట్లన్నీ గ్యారెంటీ శర్మిలాకి పడతాయి. ఖచ్చితంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ 3వ ప్లేస్కి వెళ్తుంది. వివేకానంద రెడ్డి విజయం పోటీ చేసిన 3వ ప్లేస్కి వెళ్తుంది. తెలుగుదేశం డిపాజిట్ కోల్పోయింది. ఎందుకని వాళ్ళ ఓట్లు వేసుకోవాలి? ఎందుకంటే ఆయనకి వేస్తే ఎవరు గెలుస్తాడేమని. అది వ్యూహం. ఆ వ్యూహంలో బలైపోయింది తెలుగుదేశం పార్టీ, వైసీపీ కాదు. ఉండే భారతి గారు నాకు తెలిసి జమ్మలమడుగు పులివెందులు ఎప్పుడు ప్రచారం చేస్తారు సాయి గారు. ఎందుకంటే వాళ్ళ నాన్న గంగిరెడ్డి గారు ఆ ఏరియాలో పేరు మోసిన డాక్టర్, చనిపోయారు వాళ్ళు, మంచి డాక్టర్ బీసీ గంగిరెడ్డి గారు. కాబట్టి ఆ కుటుంబానికి కొంచెం ఇమేజ్ ఉంది. ఆ జమ్మలమడుగు ఈ పులివెందుల వాళ్ళు ఎప్పుడు భారతి గారు ప్రచారం చేసి ఆ 2 నియోజకవర్గాలే నాకు తెలిసి 2014 వాళ్ళు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇంకా సొంత ఊర్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ నాన్నకి మంచి పేరు ఉంది కాబట్టి తిరుగుతుండొచ్చు. నాకు తెలిసి కడపలో ఈ యాక్టివిటీ వల్ల శర్మిలా గారు బీజేపీకి తెలుగుదేశం వైసీపీ 2 ఒకటే అని ఏదైతే ఫస్ట్ లైన్ తీసుకున్నారో ఆ లైన్ తో వెళ్ళుంటే ఆమె బాగుండేది. ఇప్పుడు ఏమైంది? పీసీ ప్రెసిడెంట్ గా వివేకానంద రెడ్డి కేసు ముందుకు వచ్చేస్తాం. 2 పార్టీలు బీజేపీతో బాగున్నాయనే లైన్ చాలా సమాజం నచ్చింది. జగన్ గారు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. ఆ లైన్ తోనే ఎల్లుంటే ప్రత్యేక హోదా కావచ్చు, విశాఖ స్టీల్ కావచ్చు, ఇట్లా విభజన చట్టం కావచ్చు, వీటి ఎల్లుంటే వాళ్ళ పార్టీకి బాగుండేది. ఆమె వెళ్ళకుండా వివేకానంద రెడ్డి చుట్టూ పీసీ అధ్యక్షులు కన్ఫర్మ్ అయిపోవడంతో అల్టిమేట్ గా పెద్ద ప్రయోజనం కడప జిల్లాలో సహా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్. ఫైనల్ గా సుందరం శర్మ గారు. సార్, మొదట జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందంతా కూడా